వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పెనుగొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం పాలకొల్లు వస్తుండగా మార్గ మధ్య మార్టేరు వద్ద రోడ్డు వెంబడి ఉన్న బండి వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు ఆగి టీ తాగారు. టీ అమ్ముతున్న మహిళతో కొద్దిసేపు మాట్లాడారు. చిన్నపాటి తన బండి వద్దకు స్వయాన మంత్రి వచ్చి టీ తాగినందుకు ఆమె ఒకంత ఆశ్చర్యాన్ని, మరోపక్క ఆనందాన్ని వ్యక్తపరిచింది. మొగల్తూరు మండలంలోని ఆర్యవైశ్య సంఘం వాసవి వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసుకున్న రోజున పురస్కరించుకొని వాసవి మాతకు మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, నగర సంకీర్తన, రథోత్సవం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పులిహోర, చక్కెర పొంగలి పంపిణీ చేశారు. యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాలు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా మొగల్తూరు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘంలో అందరూ కలిసి అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. రోజు ఉదయమే మరి సుప్రభాత సేవ, తర్వాత పల్లకి రథోత్సవం జరుపుకుని తర్వాత స్త్రీలందరూ కూడా ఇక్కడ కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది. దాంతో కూడా ఎంతో ఘనంగా ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు వచ్చి కుంకుమ పూజలు జరుపుకుని చాలా ఆనందకరంగా అమ్మవారికి చక్కగా పూజ జరుపుకోవడం జరిగింది. తర్వాత ఏమో ఆఖరిని అందరూ కూడా చక్కగా ఒక 60-70 మంది హారతి కూడా ఇవ్వడం జరిగింది సామూహికంగా. ఇది ఎంతో సంతోషకరంగా జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఈరోజు ఈ వాసవిమాత ఆర్యవైశ్య వాసవిమాత ఆత్మర్పణ దినోత్సవం అంటే ఎంతమందికి అంటే ఇప్పుడు తరాలకి అంత తెలియపోవచ్చు, తెలిసినా వ్యక్తం చేయడానికి అందరూ సముఖంగా కనపడలేదు. అంచేత ఏంటంటే ఇది మన వాసవి మాత ఉన్నప్పుడు మా వైశ్య కుల దేవత ఇప్పుడు
అసలు ఆ కన్యగా ఉన్నప్పుడు అప్పుడు విష్ణువర్ధన్ మహారాజు గారు ఈ అమ్మవారిని చూసి నేను వివాహం చేసుకుంటానని చెప్పి అడగడం వల్ల అప్పటి పెద్దలు మరి కులాంతర వివాహం అవుతుందని, తర్వాత మన కులానికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి భావనతోటి అందరూ కలిసి అమ్మవారిని సలహా తీసుకుంటే ఆవిడ ఆత్మార్పణకి నిర్ణయించుకుని మొత్తం మన ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఫ్యామిలీ చొప్పున అందులో ఆత్మార్పణ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అది ఈరోజు ఒక విశేషం. జై వాసవి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ. నేను మహిళా మండల అధ్యక్షురాలిని. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఒక చోటకి చేరి కుంకుమ పూజలు చేసుకుంటారు. తదనంతరం 102 గోత్రములకు 102 హారతులు మాతకి ఇచ్చారు. అండి, మాది మొగల్తూరు వనితా వాసవి క్లబ్ మెంబర్ని. ఈరోజు మన వెలవేలిపోయిన కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా మా ఊరు మహిళలందరూ కుంకుమ పూజలు జరిపించుకుని అనంతరం 102 గోత్రాల సందర్భంగా 102 హారతులు అమ్మవారికి సమర్పించుకున్నామండి. నేను వనితా క్లబ్ ప్రెసిడెంట్. నేను నా పేరు అరుణ. ఈ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా మా ఊరు మొగల్తూరు గ్రామంలో కళ్యాణ మండపంలోనూ సమూహంగా కుంకుమ పూజలు జరుపుకుని 102 గోత్రాలతోనూ 102 హారతులు ఇవ్వడం జరిగింది అమ్మవారికి. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో తలపెట్టిన డిఎస్సి ఉచిత శిక్షణ తరగతులు శనివారం స్థానిక బీఆర్ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో తరగతుల నిర్వహణకు ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. శిక్షణకు వచ్చే నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు, ఇతర సౌకర్యాలను సిద్ధం చేశారు. పాఠశాల తరగతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శిక్షణ తరగతులకు సుమారు 700 మంది వరకు హాజరు కానున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు సబ్జెక్టుల వారీగా బోధన చేస్తారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పూర్ణ నేతృత్వంలో తరగతులు నిర్వహించబడతాయి. ఆయా ఏర్పాటు పనులను మంత్రి రామానాయుడు పర్యవేక్షణ చేస్తూ ఒక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీలో అకౌంట్స్లో అవకతవకలు జరిగాయని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో న్యూస్ రావడంతో ఛాంబర్లో 36 సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాలకొల్లు పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షుడు కారుమూరి నరసింహారావు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన మా ఛాంబర్ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ రోజున పాలకొల్లు పిఎన్ఆర్ హబ్ అనే న్యూస్ ఛానల్లో పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ని కించపరుస్తూ
అకౌంట్స్లో అవకతవకలు జరిగినాయని వాళ్ళు ఆధారాలు లేని న్యూస్ను వాళ్ళు ప్రచురించడం జరిగింది. మావైతే పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ 36 సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ యూనియన్గా మేము వేళ ఆ ఛానళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి మేమంతా ఇక్కడ రావడం జరిగింది. మా అకౌంట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేము ఏ సంఘాన్ని కూడా బలవంతంగా కానీ ఇంకోలా కానీ రసీదులు లేకుండా డబ్బులు వసూలు చేసిన దాఖలాలు అయితే మా దగ్గర ఏమీ లేవు. ఇటువంటి మీడియా రాసేటప్పుడు వాళ్ళు నిజానిజాలు తెలుసుకుని రాస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ న్యూస్ ఛానల్ని జరగడంతో సాయంత్రం 4 గంటలకి ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేస్తే మా ఛాంబర్ సభ్యులందరూ కూడా దాన్ని ముక్తకంఠంగా ఖండించి దాని మీద ఇవాళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి మేము అందరం కూడా రావడం చేస్తే జరిగిందండి. 36 సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మన పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేశారు. సుమారు ఒక 70 మంది ఈ సమావేశానికి విచ్చేశారు. అందరూ కూడా ముక్తకంఠంగా అకౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసేసని, దాని మీద మనకి ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పేసేస్తని వాళ్ళు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి మేము ఆ ఛానల్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికైతే మేము అందరం వచ్చాం. వచ్చిన పిఎన్ఆర్ న్యూస్లో చూసి మా ఛాంబర్ 36 సంఘాల సభ్యులందరూ ముక్తకంఠంతో ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి మనం కంప్లైంట్ ఇవ్వాలనే నిర్ణయంతో ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ చేయడం తప్పదు. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ లో మేడికొండ పద్మజ చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పద్మజ, శ్రీనివాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, KV కృష్ణవర్మ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆ సంవత్సరమే టేకప్ చేసి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. అది నిజంగా ఆయన యొక్క సేవా తత్పరతకి, అకుంఠిత దీక్షకి ఒక గొప్ప నిదర్శనం. ఇవాళ మాకు ఎంత ప్రౌడ్గా ఉందంటే, ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మీ పాలకొల్లు రామానాయుడు గారండి, మీ పాలకొల్లు రామానాయుడు గారని అంటున్నారు నన్ను. ఆయన నుండి లీడర్ అంటే జనంలో ఉండాలి, లీడర్ అండి. ఈవెన్ అపోజిషన్ లీడర్లు కూడా అసూయపడేంత గొప్ప నాయకుడు మా రామానాయుడు అని నేను చెప్తున్నాను. నేను ఒకసారి మొక్కలు నాటించడానికి పిలిచాను. ఆయన ప్రతి చోట ఒక మొక్క ఉండాలి అని. ఎందుకంటే ఆయనకి సనాతన ధర్మం అంటే తెలుసు. ఒక మొక్కకి రుణపడి ఉండాలి, నీళ్ళకి రుణపడి ఉండాలి, బడికి గుడికి రుణపడి ఉండాలనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మా రామానాయుడు. ఆయన ఆ రోజు నా చేత మొక్కలు నాటిస్తుంటే మీడియాతో చెప్పారు, రామానాయుడు గారు మీకు గుర్తుందో లేదో సార్, మీరు మా పాలకొల్లుకి శాశ్వత శాసనసభ్యులండి అన్నా. ఎప్పటికీ మీరే 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 ఆఖరి శ్వాస వరకు మీరే ఎప్పుడు శాసనసభ్యులుగా ఉండాలి. మా పాలకొల్లు వేదిక దగ్గర కిందకు వస్తూ అన్నా, ఏమండి నేను మళ్ళీ మిమ్మల్ని వేదిక మీద కలిస్తే మంత్రి గారే చూసి కలుస్తానండి అన్నా. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని నేను మంత్రి గారినే కలుస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి సార్. నా మాట నిజమైంది. కానీ హోమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నాను, కానీ జల వనరులు అన్నారు, కానీ మీరు నాకు మటుకు గజల వనరులని అనుకుంటున్నాను నేను. ధన్యవాదాలు సార్. మీకు పాలకొల్లు ప్రతి మనిషి, ప్రతి గడప మిమ్మల్ని ఓన్ చేసేసుకుంది సార్. మిమ్మల్ని ఇప్పుడు
క్షీరారామలింగేశ్వర స్వామి ఎంత ఇష్టమో, ఇక్కడ మా దేశాలమ్మ గుడి అంటే ఎంత ఇష్టమో ఈ ఊరి ప్రజలకి, మా గుండంవారి వీధిలో సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎంత ఇష్టమో, చిన్నగోపురం అంటే ఎంత ఇష్టమో, అలాగే చోటేటి సూర్యరావు గారు అంటే ఎంత ఇష్టమో, అలాగే పూర్వం ఆసంత పెదగోపాలం గారు అంటే ఎంత ఇష్టమో, అలాగా ఈ ఊరి ప్రజలకి ఒక దాసనారాయణరావు, ఒక కోడినాకృష్ణ అంటే ఎంత ఇష్టమో, మా రామాయణుడు అంటే కూడా ఈ పాలకొల్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా రామాయణుడు అంటే అంత ఇష్టం. ఇవరికి మా 92 ఏళ్ళ మా నాన్నగారికి, 86 ఏళ్ళ మా అమ్మగారు కూడా ఓపిక చేసుకుని మీకు ఓటేసి వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. పబ్లిక్గా చెప్తారు ఎవరన్నా, రే రామానాయుడికి ఓటేయడం కోసం నేను వెళ్ళాలరా అని మా తల్లిదండ్రులు అన్నారంటే దిస్ ఇస్ వాట్ యు ఆర్ సో బ్లెస్డ్ అండి. యు ఆర్ సో బ్లెస్డ్. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మనసులో మీకు ఎటువంటి స్థానం ఉందో నాకు తెలుసు బాగా. మిగతా వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలియదు. వాళ్ళ అంతరాలలో నాకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు మీ గురించి మా దగ్గర ఏం చెప్తారో నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఈ ప్రపంచంలోని భగవంతుని సృష్టిలో ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ కృతజ్ఞతకు మటుకు ఎక్స్పైరీ డేట్ లేదు. ఆయన నమ్మిన పార్టీకి, ఆయన నమ్మిన నాయకుడికి ఆయన కృతజ్ఞతగా ఉండడం అనేది ఆయన గొప్ప సంస్కారం. రామానాయుడు గారు ఇంకా మన దేశం గర్వించేంత గొప్ప నాయకుడు అవ్వాలని గజల్ శ్రీనివాస్ గారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీమతి పద్మజ గారికి, అదేవిధంగా మిత్రులు మేడికొండ శ్రీనివాస్ గారికి, మరొక మిత్రులు గౌరవనీయులు గజల్ శ్రీనివాస్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందున్నటువంటి మన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, పద్మజ గారితో పనిచేసినటువంటి వారి తోటి ఉద్యోగ సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటే గారు మంచి డిపార్ట్మెంట్లో, ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఈరోజు అందరి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఒక మంచి డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అనే విషయం మనందరికీ తెలుసు. అటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, అది కూడా ఒక సేవా దృక్పథంతో పనిచేస్తూ ఒక మంచి పేరును తెచ్చుకున్నటువంటి పద్మజ గారు మరి రిటైర్ కావడం కొంచెం వ్యక్తిగతంగా మా అందరికీ కూడా బాధాకరమైన విషయం అయినప్పటికీ, మరి ఉద్యోగ జీవితంలో ఏదో ఒక రోజు ఈ పదవి విరమణ తప్పదు కాబట్టి భవిష్యత్తులో ఆవిడ పదవి విరమణ చేసిన ఈ యొక్క సమాజానికి ఆమె సేవలు తప్పనిసరిగా అవసరం. ఆ రకంగా భవిష్యత్తులో ఆ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా మరి ఆయన ఆల్రౌండర్, ఆయనకి ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగంలోనైనా సరే నేను ఉన్నానన్నట్టు మరి శ్రీనివాస్ గారు ఉండడం, అందులోనూ నాకు కూడా మంచి వ్యక్తిగతంగా మంచి మిత్రులుగా ఈరోజు 14లో నేను ఎమ్మెల్యే అయినప్పటికీ గత 10 సంవత్సరాలకి ముందు, 14 ముందు కూడా 10 సంవత్సరాలకి కూడా ఆయన మంచి మిత్రుడిగా, ఎందుకంటే ఆయన ట్రేడ్ యూనియన్స్ కానీ ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాల్లో అందరికీ మంచి సుపరిస్థితులు, ఆయన యొక్క సమయాన్ని కూడా ప్రజలకు ఎక్కువ వినియోగించేటువంటి వ్యక్తి. రకంగా శ్రీనివాస్ గారు మాకు మంచి మొన్న ఎన్నికల్లో కూడా మాకు అన్ని రకాలు కూడా ఉపయోగపడే వ్యక్తి. అటువంటి శ్రీనివాస్ గారు, పద్మజ గారు, వారి కుటుంబం అంతా కూడా చల్లగా, హాయిగా, ఆనందంగా, మరి భవిష్యత్తు అంతా కూడా నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో వారి కుటుంబం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా కోరుకుంటూ, అదేవిధంగా గజల్ శ్రీనివాస్ గారు ఆయన కూడా అందరికీ మంచి అభిమానిగా, మన పాలకులు మనం గర్వించదగినటువంటి వ్యక్తిగా ఈరోజు దేశ విదేశాల్లో గుర్తించబడిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఒక మంచి సర్కిల్, అంటే ఫ్రెండ్స్ అంటే ఊరికే ఏదో పార్టీస్లో అటువంటి కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్తో ఉంటారు. అందులో కూడా కళల్ని, కళాకారుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కళా పరిషత్తులు ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా మరి ఎంతో మందిని మరి తీసుకొచ్చి పాలకొల్లు కీర్తి ప్రతిష్టలు పెంపొందించేటువంటి విధంగా మరి ఇక శ్రీనివాస్ గారు కానీ, మన చౌదరి శ్రీనివాస్ గారు కానీ, ఇట్లా టీం అంతా కూడా
మరి సహకారం కూడా నేను ఇక్కడ ఎప్పుడు కూడా మరవలేదు. అటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలంటే ఉద్దేశంతో ఎన్ని పనులున్నప్పుడు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అని చెప్పి తెలియజేసుకుంటూ పాలకొల్లు లయన్స్ క్లబ్ లో వాపా బాపు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం సందర్భంగా చిత్రకళ ప్రదర్శన మరియు ప్రముఖ చిత్ర కళాకారులు ఆర్ట్స్ క్యాంప్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిత్ర కళాకారులతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పట్టణ ప్రముఖులు పాల్గొంటారు. వాపా బాపు ఆర్ట్ అకాడమీ, వడ్డాది పాపయ్య మరియు బాపు ఆర్ట్ అకాడమీ అని 2015లో స్థాపించడం జరిగింది. దానికి వ్యవస్థాపక అధ్యక్షులు మన రాఖీ గారు, పాలకొల్లు వాస్తవ్యులు, సెటిలైట్ చెన్నై, ప్రఖ్యాత కళాకారులు, చిత్రకారులు. ఆయన ఆ రోజు తలంచి జిఎస్ఎన్ ఆర్ట్స్ జిఎస్ఎన్ గారితో, అలాగే పాలకొల్లో ఉన్న కళాకారులందరితో కలిపి మనం ఒక అకాడమీ పెడదామని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టిన మన వాపా బాపు ఆర్ట్ అకాడమీ లయన్స్ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో, పాలకొల్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా నేను అప్పుడు 2015లో పనిచేసినప్పుడు మేమందరం ఒక తలంపు, చిన్న తలంపుగా వేసిన మొక్క ఈవేళ 9వ వార్షికోత్సవం సాధించుకున్న దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. ఈవేళ 9th వార్షికోత్సవ ఆహ్వానం పలుకుతూ కళాకారుల్ని ఖచ్చితంగా గుర్తించి రాష్ట్ర నలుమూలలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ సత్కరించడం అనేది గత 8 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. దానికి పాలకొల్లు లయన్స్ క్లబ్ వారు పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పేసి తెలియచేయడమైంది. అలాగే ఈ సంవత్సరం వాపా బాపు ఆర్ట్ అకాడమీతో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకొల్లు మరియు జేసీఐ రైజింగ్ పాలకొల్లు 3 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఈ చిత్రకళా ప్రదర్శన మరియు ఆర్ట్ క్యాంప్ జరుగుతుంది. 1వ తారీఖు శనివారం మధ్యాహ్నం పిల్లలందరికీ చిత్రలేఖనం పోటీలు పాలకొల్లో ఉన్న వివిధ స్కూల్స్ నుంచి జూనియర్ సీనియర్స్ని, ఆర్టిస్టులు, లోకల్లో ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. అలాగే ఆదివారం ఉదయం ఆర్ట్ క్యాంప్ ప్రముఖ కళాకారుల చేత ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కళాకారుల చేత లైవ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. లైవ్ పెయింటింగ్స్ జరుగుతాయి అంగరంగ వైభవంగా. మా ఆదివారం ఉదయం 10 గంటలకి బాబ్జీ గారి చేతులుగా ప్రారంభించి ముగింపు కార్యక్రమం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు రామానాయుడు గారు ముగింపు ఉత్సవానికి వచ్చి కళాకారులకి సన్మానం చేయదలుచుకున్నాం. అలాగే మీడియా వారికి నమస్కారాలండి. అలాగే వాపా బాపు ఆర్ట్స్ అకాడమీ 9వ వార్షికోత్సవంకి ఆహ్వానం పలుకుతూ నా పేరు డాక్టర్ జయభారత్ రెడ్డి, పాలకొల్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, 2024-25 ప్రెసిడెంట్. దీన్ని ముందుగా మా పూర్వాధ్యక్షులైన కొమ్మల మురళకృష్ణ గారు దీన్ని మా లయన్స్ క్లబ్ తరపున, అలాగే రాఖీ గారు అయిన రామకృష్ణ గారు అయిన రాఖీ, అలాగే జిఎస్ఎన్ గారి ఆధ్వర్యంలో 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా ఈ ఆర్ట్స్ అకాడమీని నిర్వహిస్తున్నాం. దీనికి మెయిన్ ముఖ్య పాత్ర రాఖీ గారే, రామకృష్ణ గారు. మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ నుంచి మన పాలకొల్లు వాసి అయినా మద్రాసు వెళ్ళి అక్కడ డిప్లొమా చేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఇక్కడ మన పాలకొల్లు చుట్టూ ఉన్న ప్రాంతాలకి, మన ప్రాంతంతో పాటు మన జిల్లా, అలాగే రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించబడుతుందండి. ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా డిప్లొమా హోల్డర్స్ అండి, వాళ్ళందరూ క్వాలిఫైడే. సో దీనివల్ల చిత్రకళ ఎలా ఉంటుంది అన్నది, మన కళల్లో ఒకటైన ముఖ్యమైనది మన సృజనాత్మకతని ఎలా తీయాలన్నది పిల్లల్లో వాళ్ళ యొక్క ఆలోచన. కొంతమంది మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ కుంచితో ఎలా చెప్పాలి అన్నది మటుకి వాళ్ళ అహభావాలు కానీ, వాళ్ళ మనసులో ఉన్న భావాలు కానీ
ఏవైనా వ్యక్తపరచడానికి మెయిన్ ఇంపార్టెంట్ అండి. కళల్లో కూడా ఇది ఒకటి. మనకి వాప అంటే పాపయ్య గారు, బాపు అంటే బాపు గారు, వీళ్ళిద్దరు కూడా 2 కళ్ళు లాంటి వారు మన ఆంధ్ర రాష్ట్రానికి. రామకృష్ణారావు నా పేరు, రాఖీ అంటారు అందరూ. ఇది 1915లో 2015లో స్టార్ట్ చేసాం. మన మురళీ గారు, జేసన్న గారు, మన భవానీ శ్రీను గారు వీళ్ళందరూ సహకారంతో మొట్టమొదటిగా 2 సంవత్సరాలు మేము జరిపాం. తర్వాత మా అధ్యక్షులు భాస్కర్ గారు, శ్రీవల్లి శ్రీను, రాము గారు, వెంకట గారు, మా సభ్యులందరూ కూడా మమ్మల్ని సహకరించి ఇక్కడ ఆర్టిస్టులందరూ కూడా ఈ అసోసియేషన్ కోసం బాగా కృషి చేసి మా ముఖ్య ఉద్దేశం ఏమంటే వడ్డాది పాపయ్య గారు, బాపు గారు మన ఆంధ్రదేశానికి ఉన్న 2 కళ్ళు లాంటి వారు. వాళ్ళ పేరులో మేము ఒక సంస్థను స్థాపించి జరుపుతున్న కారణం ఏమిటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, చిత్రకారులందరినీ ఎంకరేజ్ చేయడం. దానికోసమే ఉద్దేశంతోనే ఇది మేము మొట్టమొదటిగా స్టార్ట్ చేసాం. అది దినదిన అభివృద్ధి చెంది మా లయన్స్ క్లబ్ వారి మా మురళీ గారు, మా జేసీ రేసింగ్ ఇది వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మా అధ్యక్షులు మాట్లాడతారు. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు వేణు. నేను జేసీఏ పాలకొల్ రేసింగ్ పేషెంట్ని. 9 సంవత్సరాల నుంచి వాపాబాబు ఆర్ట్ అకాడమీ జరుపుకుంటున్నారు. నేను కొంత గొప్ప వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో ఈ ఏడాది నేను జేసీఏ రేసింగ్ పేషెంట్గా ఉన్నాను కాబట్టి మురళీ గారు నన్ను పిలిచి దీనికి మీరు కూడా చేస్తే చాలా బాగుంటుందంటే మేము కూడా దీనికి ఆర్ట్ అకాడమీకి మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాము. సో మీ పిల్లల్ని మీరందరూ వచ్చి ఈ ఏ యుగంలో ఈ కళ అనేది కనుమరుగైపోతుంది. సో మనం దాన్ని ఎంతగా పెంచి ఈ ఆర్ట్ని మనం అందరినీ సహకరించాలని కోరుతున్నాను. కావున మీ పిల్లల్ని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. 1వ తారీఖు శనివారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుందండి. 2వ తారీఖు ఆదివారం సాయంత్రం దాకా ఉంటుంది ఈ క్యాంపు. మీరు అందరూ వచ్చి తిలకించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 7 పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1502వ రోజు శ్రీ పరిమి బాలాజీ పుట్టినరోజు సందర్భంగా స్వగ్రామం గుంటూరు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసినిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడుంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరగడానికి నిదర్శనమే. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన జలవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు సంకల్పంతో ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1502వ రోజుకు చేరుకుంది. ఈ 1502 రోజులకి దిగ్విజయంగా, నిరాఘాటంగా, నిర్విఘ్నంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన దాత ఎవరంటే పరిమి బాలాజీ గారు, స్వగ్రామం గుంటూరు. పుట్టినరోజు సందర్భంగా ఈ పేదలపై ప్రేమతో ఏర్పాటు చేయడం జరిగింది. బాలాజీ గారికి అష్టైశ్వర్యాలు కలిగి నిన్ను 100 ఏళ్ళు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఈ పేదరాకలు తీర్చే సంకల్పాన్ని కల్పించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బాలాజీ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే బాలాజీ గారు. వీడియో తీస్తున్నాడు, అప్పుడు వీడియో వెళ్ళిపోతే ఏం చేస్తాడు? మీరు వచ్చి పట్టుకుంటారండి, పట్టుకోరు. పట్టుకో, చేత పట్టుకో.
తెలుసు కదా నీట్ కల్చర్ కదా ఐడియా ఉందా? అక్కడికి వెళ్ళండి, అక్కడికి మేనేజ్మెంట్ వెళ్తే అక్కడ లోడ్ చేస్తారు. లోడ్ అక్కడికక్కడే లోపల ఎవరికి పిల్లలకి ఎక్కాలేమో కదా. మండీలో అడిగి వాటర్ పెట్టి ఒకటే నర్సాపురం వైన్ కళాశాలలో ఈ నెల 3 నుంచి 10 తేదీ వరకు జాతీయ సమైక్య శిబిరం ఎన్ఎస్ఎస్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ సత్యనారాయణరావు చెప్పారు. వారం రోజుల పాటు జరిగాయి. ఈ శిబిరానికి 12 రాష్ట్రాల నుంచి 200 మంది ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు హాజరవుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గతంలో 2023లో నర్సాపురంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. దేశంలోనే 2 ఏళ్ల వ్యవధిలోనే ఒకే కళాశాలలో 2 సార్లు నిర్వహించిన ఘనత వైన్ కళాశాలకే దక్కుతుందన్నారు. ఈరోజు మా మొగల్తూరు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘంలో అందరూ కలిసి అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. రోజు ఉదయమే మరి సుప్రభాత సేవ, తర్వాత పల్లకి రథోత్సవం జరుపుకుని తర్వాత స్త్రీలందరూ కూడా ఇక్కడ కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఎంతో ఘనంగా ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులందరూ వచ్చి కుంకుమ పూజలు జరుపుకుని చాలా ఆనందకరంగా అమ్మవారికి చక్కగా పూజ జరుపుకోవడం జరిగింది. తర్వాత ఏమో ఆఖరిని అందరూ కూడా చక్కగా ఒక
60-70 మంది హారతి కూడా ఇవ్వడం జరిగింది సామూహికంగా. ఇది ఎంతో సంతోషకరంగా జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఈరోజు ఈ వాసవిమాత వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం అంటే ఎంతమందికి అంటే ఇప్పుడు తరాలకి అంత తెలియపోవచ్చు, తెలిసినా వ్యక్తం చేయడానికి అందరూ సముఖంగా కనపడలేదు. అంచేత ఏంటంటే ఇది మన వాసవిమాత ఉన్నప్పుడు మా వైశ్య కుల దేవత ఇప్పుడు అసలు ఆ కన్యగా ఉన్నప్పుడు అప్పుడు విష్ణువర్ధన్ మహారాజు గారు ఈ అమ్మవారిని చూసి నేను వివాహం చేసుకుంటానికి పడడం వల్ల అప్పటి పెద్దలు మరి కులాంతర వివాహం అవుతుందని, తర్వాత మన కులానికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి భావనతో అందరూ కలిసి అమ్మవారిని సలహా తీసుకుంటే ఆవిడ ఆత్మార్పణకి నిర్ణయించుకుని మొత్తం మన ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఫ్యామిలీ చొప్పున అందులో ఆత్మార్పణ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అది ఈరోజు ఒక విశేషం. జై వాసవి, అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ, నేను మహిళా మండల అధ్యక్షురాలిని. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఒక చోటకి చేరి కుంకుమ పూజలు చేసుకుంటారు. తదనంతరం 102 గోత్రములకు 102 హారతులు మాతకి ఇచ్చారు. అండి మాది మొగల్తూరు వనితా వాసవి క్లబ్ మెంబర్ని. ఈరోజు మన వెలవేరిపోయిన కంచికా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మా ఊరు మహిళలందరూ కుంకుమ పూజలు జరిపించుకుని అనంతరం 102 గోత్రాల సందర్భంగా 102 హారతులు అమ్మవారికి సమర్పించుకున్నామండి. నేను వనితా క్లబ్ ప్రెసిడెంట్ నేను. నా పేరు అరుణ. ఈ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా మా ఊరు మొగల్తూరు గ్రామంలో కళ్యాణ మండపంలోనూ సామూహికంగా కుంకుమ పూజలు జరుపుకుని 102 గోత్రాలతోనూ 102 హారతులు ఇవ్వడం జరిగింది అమ్మవారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.